కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి చాలా వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. సో మరి షర్మిల అక్కడ గెలిచే అవకాశం ఉంటుందా? అది అంటే మనం మామూలుగా ఇప్పుడు ఇమీడియట్గా చెప్పలేం, కానీ షర్మిలకి అక్కడ నాకు తెలిసి గెలిచే అవకాశాలు అయితే కష్టమే. బట్ వాళ్ళకు కూడా తెలుసు. కానీ షర్మిలాని ఎందుకు అక్కడ కంటెస్ట్ చేయిస్తున్నారంటే మెయిన్గా జగనే టార్గెట్గా కాంగ్రెస్ కూడా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో షర్మిల కూడా జగన్నే టార్గెట్ చేస్తుంది. సో కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా జగన్ ఇలాకాలోనే ఫోకస్ చేస్తే జగన్ని ఎంత మాత్రం దెబ్బతీసినా కూడా అది సెన్సేషన్ అవుతుంది, నేషనల్ న్యూస్ అవుతుంది రేపు పొద్దున. అవినాష్ రెడ్డిని కానీ ఓడించగలిగితే మాత్రం అంతకంటే ఇంకా వేరే నేషనల్ న్యూస్ ఉండదు అంత, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ స్థాయిలో. ఎందుకంటే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో అక్యూజ్డ్ నెంబర్ 8గా ఉన్నాడు, ముద్దాయిగా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. కాబట్టి సునీతారెడ్డి కూడా పిలిపించింది ఏమంటే మా కోర్టుల్లో న్యాయం జరగలేదు, సో ప్రజా కోర్టుల్లో అయినా న్యాయం చేయండి అని ప్రజలకే పిలిపించింది. వైసీపీని రాజకీయంగా ఓడించండి, అదే మీరు మాకు ఇచ్చే న్యాయం అనేది ప్రజల్నే అర్థిస్తున్నాను అని సునీతారెడ్డి కూడా చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇంకా అఫిషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ కాంగ్రెసే అధిష్టానమే ఆదేశించింది అని చెప్తున్నారు. నాకు తెలిసి అధిష్టానం ఆదేశించడం కంటే కూడా షర్మిలానే ప్రపోజల్ పెట్టుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అధికారాలు, ఆ నిర్ణయాలు ఏమైనా షర్మిలకి ఇచ్చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది అక్కడ ఆల్మోస్ట్ లేదు. అక్కడ లేనప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకుని చేసేదేం ఉండదు. అందుకని కాంగ్రెస్ పార్టీ క్లియర్గా షర్మిల మీద డిపెండ్ అయింది. అది కూడా వాళ్ళకి ఏదో పెద్ద హోప్స్ ఏం లేవు, అక్కడేదో 10 సీట్లు 5 సీట్లు వస్తాయని హోప్స్ ఏం లేవు. వాళ్ళు ఏంటంటే పర్సంటేజ్ కొద్దిగా పెంచుకొని కాంగ్రెస్ విజిబిలిటీని పెంచుకోవాలి అనేదే వాళ్ళ టార్గెట్. ఆ టార్గెట్ కూడా నెరవేరేట్టుగా ఏం కనబడాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా ఒక పేరున్న నాయకుడు ఎవరు కూడా కాంగ్రెస్లో చేరట్లేదు. చేరితే తెలుగుదేశం, జనసేన, బీజేపీలో చేరుతున్నారు, కానీ కాంగ్రెస్లోకి ఎవరు రాలే. వెళ్ళిన ఏకైక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మళ్ళీ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. సో అక్కడ ఆయన కూడా ఏం చెప్తున్నాడు అంటే జగన్ తిట్టమంటున్నారు వాళ్ళు, అంతకంటే ఆడేం జరగట్లేదు అనేది కూడా ఆయన చెప్పాడు. ఏదేమైనా ఆమె ప్రోగ్రాం కూడా జగన్ని తిట్టడం అనే ఏకైక ప్రోగ్రామ్ కనబడుతుంది తప్ప వేరే ఏమి కనబడుతుంది. అంటే కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్కి అనేది ఆమె చెప్పలేకపోతుంది. అదేంటంటే మేము ఒకటే ఆల్ దాన్ని ఏమంటారు, అన్నిటికీ పనాసి అంటారు ఇంగ్లీష్లో, అన్నిటికీ ఒకటే ముందని ప్రత్యేక హోదా ఇస్తాము కాంగ్రెస్ వస్తుందని. కాంగ్రెస్ నేషనల్ లెవెల్ అధికారంలోకి వస్తుందని ఎవరు నమ్మట్లేదు. చిన్నపిల్లలు కూడా కాంగ్రెస్ వస్తుందని నమ్మట్లేదు. నమ్మనప్పుడు దాని కింద ఎందుకు వేస్తారు ఓటు? ఇక్కడ రాష్ట్రంలో ఎందుకు కాంగ్రెస్కి ఇవ్వాలి అనేది ఎవరు నమ్మట్లేదు. రెండవది, ఈమెకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉందని కూడా ఎవరు నమ్మట్లేదు. ఎందుకు? మొన్నటి వరకు ఈమె తెలంగాణలో పార్టీ పెట్టుకొని తెలంగాణ కోసం నేను ఊపిరి వదులుతాను, తెలంగాణ కోసం ఆంధ్రతో పోరాడతాను, తెలంగాణ వాటాకి రావాల్సిన వాటి కోసం ఆంధ్రతో కొట్లాడుతానని ఇక్కడ స్పీచ్లు ఇచ్చి ఇప్పుడు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటే ఆమెను ఎవరు నమ్ముతారు? ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా మాట్లాడావా, వచ్చి మా సమస్యల మీద ఎప్పుడైనా స్పందించావా అనేది జనాల్లో ఉంటుంది. సో అందువల్ల ఆమెకు టైం పడుతుంది. ఆమె కాళ్ళు సిన్సియర్గా కూడా ట్రై చేస్తుండొచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో మనం వచ్చాం కాబట్టి ఈ ప్రజల కోసం మనం పనిచేయాలనేది ఆమెలో సిన్సియారిటీ ఉండొచ్చు. కానీ అది సరిపోదు. అంటే ప్రజల్లో నమ్మకం రావాలంటే ప్రజల తరపున పోరాడుతూ వాళ్ళ సమస్యల్లో భాగమవుతూ రావాలి. దానికి కొంత టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు వచ్చి జగన్ మీదే ఫోకస్ చేసి జగనే రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాడని అందరిలాగా ఆమె కూడా చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్రం నాశనం అయిపోయిందంటే ఎలా చెప్తాము? కంపారేటివ్ స్టడీ ఉండాలి. అంటే గత పరిపాలనతో పోలిస్తే ఎలా నాశనం అయిపోయిందో నువ్వు స్పెసిఫిక్గా చెప్పాలి. అంటే జీడిపి తగ్గిపోయిందా, పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గిందా, ఎగుమతులు తగ్గాయా, తర్వాత గ్రోత్ రేటు తగ్గిందా, ఇవన్నీ ఇట్లాంటి హ్యూమన్ ఇండెక్స్ అంటాం కదా,
ఇవన్నీ పావర్టీ రేట్ తగ్గిందా పెరిగిందా ఇవన్నీ చెప్పగలగాలి. అవేవి చెప్పకుండా ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ షర్మిల కానీ అందరూ ఏం మాట్లాడుతుంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, ధ్వంసం చేసేసాడు, ఈ భాష మాట్లాడతాడు. ధ్వంసం అంటే ఏం చేశాడు చెప్పాలి. గతంలో కంటే జగన్ ఏం చేశాడు. అందువల్ల ఎవరు కన్విన్స్ అవ్వట్లేదు ఈ వాదనలతో. అట్లాగే వేరే రాష్ట్రాలతో పోల్చాలి. ఇది మిడ్ ఎకనామీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది. ఈ మిడ్ ఎకనామీ రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో కనీసం పక్కనున్న తమిళనాడు, పక్కనున్న కర్ణాటక, పక్కనున్న తెలంగాణతో పోల్చి ఈ తెలంగాణలో జీడిపి ఇట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్లో జీడిపి ఇంత ఉంది, ఇది ఇట్లా కంపారిటివ్ స్టడీ కూడా చేయాలి. ఇవి ఎవరు చేసి గణాంకాలు డేటా చూపించి కన్విన్స్ చేయాలనే అభిప్రాయం ఎవరికీ లేదు. అంతా కూడా రెటారిక్గా మాట్లాడడం, ధ్వంసం చేసేసాడు, నాశనం చేసేసాడు జగన్, ఈ భాష మాట్లాడడం తప్ప ఇంకా వేరేదేం లేదు. సో ఇలాంటిది ఆమె కూడా అదే మాట్లాడుతుంది, సేమ్ భాష మాట్లాడుతుంది. ఇంకేమన్నా ఉంటే రాష్ట్రానికి రావాల్సింది బీజేపీ ఇవ్వలేదనేది మాట్లాడుతుంది. బీజేపీ ఇవ్వలేదనే దానికి అందరూ కారణమే. కాంగ్రెస్ ఏమన్నా పోరాడిందా? కాంగ్రెస్ ఏమన్నా ప్రత్యేక హోదా ఉద్యమాలు చేసిందా ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో? ఏమీ లేదు. సరే, ఏమి లేకపోయినా కాంగ్రెస్ అక్కడ పోరాడి ఉండాలి కదా. పోరాడి జైలుకి పోయి లాఠీ దెబ్బలు తిని ఇవన్నీ చేస్తుంటే కాంగ్రెస్ కొంత వాల్యూ వచ్చేది. ఈమె వెళ్ళే వరకు అది నిద్రావస్థలో ఉంది, కోమాలో ఉంది కాంగ్రెస్ అక్కడ. మరి కాంగ్రెస్ పోరాడకుండా నువ్వేమో తెలంగాణలో కూర్చొని ఇప్పుడు వెళ్ళి నాకు రాష్ట్రం గురించి నేను తలుచుకుంటే నాకు కన్నీళ్ళు వస్తానని పెట్టుకోవడం, తర్వాత వైఎస్ఆర్ వారసురాలు వైఎస్ఆర్ వారసురాలు అయితే నువ్వు 10 ఏళ్ళుగా ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు కదా జనం. సో ఆమెను అడుగుతూనే ఉన్నారు, ఓపెన్గానే పబ్లిక్గానే అడుగుతున్నారు. రెండోది జగన్కి నీకేమన్నా ఉంటే మీ ఇంట్లో చూసుకో, కోర్టులకు వెళ్ళు, కేసులు ఏమైనా పెట్టుకో, అవి చూసుకోగానే మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేది కూడా అడుగుతున్నారు. అంటే జగన్ ఈమెకి అన్యాయం చేస్తుంటే ఆస్తులకు సంబంధించి కోర్టుకు వెళ్ళిందా, కేసులు పెట్టిందా, ఎవరైనా మధ్యవర్తులతో పంచాయతీ చేసిందా ఇప్పటి వరకు? ఇవేమీ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, విజయం ఇప్పటి వరకు వచ్చి నోరు విప్పట్లేదు. జగన్ వైపు ఇప్పట్లేదు, ఈమె వైపు ఇప్పట్లేదు. సో ఆ ఫ్యామిలీ కూడా రెండుగా చీలిపోయింది. సునీత అండ్ షర్మిల ఈ బ్యాచ్ ఒకవైపు, జగన్, భారతిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఒకవైపు. ఫర్ ఎగ్జాంపుల్ విమల రెడ్డి జగన్కి షర్మిలకి మేనత్త, వైఎస్ఆర్ వాళ్ళ చెల్లెలు, ఆమె జగన్తో ఉంది. అలాగా కొంత ఫ్యామిలీ అటు ఉంది, కొంత ఫ్యామిలీ ఇటు ఉంది. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ ఉన్నంత వరకు వివేకానంద రెడ్డికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇటువైపు బంధువులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం చేశాడు. వైఎస్ఆర్ చనిపోయినాక భారతిరెడ్డి వైపు బంధువులకి జగన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో అందులో తప్పులను మనం చెప్పలేము, ఎందుకంటే ఎవరైనా వాళ్ళ భార్య తరపున బంధువులు ఇంపార్టెన్స్ ఇస్తే తప్పేందని అడగచ్చు. రెండోది ఏంటంటే జగన్ ఏంటంటే ఎట్లాగైతే వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళని వైఎస్ఆర్ గ్రూమ్ చేసుకొని తనకు అనుకూలంగా పెట్టుకొని వర్క్ చేశాడు, జగన్ కూడా రాబోయే కాలంలో అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని గ్రూమ్ చేసుకుంటే మనకి రేపొద్దున పనికొస్తారు. ఢిల్లీ స్థాయిలో అవినాష్ రెడ్డిని ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనకి ఇంకొక 10-15 ఏళ్లలో అతను బాగా గ్రో అవుతాడు అని అతను పెంచుకుంటూ వెళ్తున్నాడు. అదొక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది జగన్కి. తన మనుషుల్ని కొంతమందిని అన్ని ఏరియాల్లో పెట్టుకొని వాళ్ళని డెవలప్ చేసుకున్నాడు. అది అందరూ చేశారు, చంద్రబాబు చేశాడు, వైఎస్ఆర్ చేశారు. అది అందరూ ఎవరైనా దీర్ఘకాలికంగా మనం ఉండాలి రాజకీయాలు అనుకున్న వాళ్ళు అనేక వ్యవస్థల్లో తన మనుషులు ఉండాలి, అనేక చోట్ల తన మనుషులు ఉండాలి అనేది ప్లాన్ చేసుకుంటారు. అలాగే జగన్ చేసుకుంటున్నాడు. రాజకీయ నాయకులు మ్యాక్సిమం ఏం చేస్తారంటే వాళ్ళకి తనమని అని కాకుండా తన ప్రయోజనాలు ఇంపార్టెంట్, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరెవరు మనకి పనికొస్తారు, ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. వివేకానంద రెడ్డి మీద డిపెండబుల్ వ్యక్తి కాదు ఆయన జగన్కి. ఎందుకంటే ఆయన మినిస్ట్రీ ఇచ్చేసరికి వాళ్ళ అమ్మకి యాంటీగానే ఆయన నిలబడ్డాడుగా, విజయమ్మకి యాంటీగానే ఆయన పోటీ చేశాడు కదా. కాబట్టి ఆయన ఎలా నమ్ముతాడు జగన్? కంప్లీట్గా డిపెండబుల్ కాదు ఆయన. కాబట్టి అలాంటి రకరకాల రాజకీయాలు ఉన్నాయి, అవన్నీ జనాలు ఓన్ చేసుకుంటారా అనేది ఇప్పుడు డౌట్. ఈమె ఇష్యూల్ని అదేదో చలం రాస్తాడనమాట, శ్రీశ్రీ మహాప్రస్థానికి ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అని. అంటే ఎవరిదైనా ప్రపంచం బాధని నువ్వు ఓన్ చేసుకోవాలి తప్ప నీ బాధని ప్రపంచానికి అంటగడతానంటే ఎలాగా? సో అట్లా షర్మిల బాధని, షర్మిల కుటుంబంలో ఉండే సమస్యల్ని
మీ సమస్యలుగా ట్రీట్ చేసి నన్ను గెలిపించండి అంటే ఎలాగవుతుంది? సో కాబట్టి అది జరగని పని. బట్ కొంతవరకైనా మెజారిటీ తగ్గించి టఫ్ ఫైట్ అన్నది ఒకటి క్రియేట్ చేయొచ్చు. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా కొంత నెరేటివ్ని తీసుకెళ్ళచ్చు అనేది మెయిన్. దీనికి చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అక్కడ బీటెక్ రవి కూడా సునీత కానీ వీళ్ళెవరు నిలబడితే మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆ రకంగా జగన్ దెబ్బతీయడానికి చంద్రబాబు కూడా షర్మిలాకి హెల్ప్ చేసే అవకాశం ఉంది. కాకపోతే మోడీ వచ్చి మొన్న కంప్లీట్గా షాక్ ఇచ్చిపోయాడు. షర్మిల జగన్ ఒకటే అనేసిపోయాడు ఆయన. సో అది బాగా ప్రచారం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందని చూడాలి.